హలో అండి, అందరికీ నమస్తే. కిరణం డైలాగ్స్కి స్వాగతం అండి. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక మంచి స్పైసీ రెసిపీ చూద్దామండి. వింటర్ సీజన్లో కూడా చాలా స్పైసీగా ఉండి మనకి ఇష్టంగా తినడానికి చాలా బాగుంటుంది రెసిపీ. దొండకాయ అంటే ఇష్టపడని పిల్లలు కూడా ఇష్టంగా తినాలి అంటే ఇలా ఒకసారి చేసి లంచ్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అలాగే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు కూడా. ఇంకా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. రెసిపీ తయారు చేయడానికి ముందు నా ఛానల్ అయిన కిరణ్ డైలాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా రెసిపీ చూద్దామండి. దీనికోసం స్టవ్ మీద మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకోవాలి. అలాగే అందులోని కాస్త ఆయిల్ అనేది వేసుకోవాలండి. అలాగే కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర అండి. ఈ రెండింటిని కూడా మనం చక్కగా వేపుకోవాలి. అవి రెండు చిటపటలాడుతూ బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. అలా వేసుకున్న తర్వాత నిలువుగా సన్నగా కోసుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేసుకున్నాను. దీనికి ఎక్కువగా మనకి ఆయిల్ అయితే అవసరం ఉండదండి. కొంచెం ఆయిల్తో కర్రీ అనేది తయారైపోతుంది. ఇంకా తర్వాత దొండకాయలోని ముందే మనం సాల్ట్ కనుక వేసినట్లయితే దొండకాయ త్వరగా వేగిపోతుందండి. అందువల్ల ముందుగానే సాల్ట్, కాస్త పసుపు వేసుకొని మూత పెట్టి జాగ్రత్తగా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కింద అడుగంటదండి. దొండకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కాస్త ధనియాలు, జీలకర్ర పౌడర్ అండి. వేపిన ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసేసుకోవాలి. ఇంకా అలాగే కొంచెం గరం మసాలా పౌడర్, అదేవిధంగా కాస్త కారం, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలాగ ఒక నిమ్మకాయ తీసుకొని అందులోని మనకి రైస్ని బట్టి అలాగే కర్రీని బట్టి మనం నిమ్మకాయ అనేది తీసుకోవాలండి. నాకైతే ఒక అరచెక్క నిమ్మకాయ సరిపోయింది. అలాగే రసాన్ని తీసుకొని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఆల్రెడీ ముందుగానే ఉడికించుకున్న రైస్ని ఈ తయారు చేసుకున్న ఈ దొండకాయ ఫ్రైలోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మనకి ఈ మసాలాలు, దొండకాయలు బాగా కూడా ఈ రైస్లో బాగా కలవాలి. అలా కలిసేలాగా బాగా పొడి పొడిలాడుతూ ఉండేలాగా కలుపుకోండి. ఇంకా అలాగే అందులోనే ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి. అలా చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే బౌల్లోకి నిమ్మకాయ రసం పిండుకున్నాం కదా, ఆ రసాన్ని ఇప్పుడు వేసేసుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత ఆ పులుపు మొత్తం రైస్ అంతటికి కూడా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకొని కాసేపు మూత పెట్టేసి పక్కన ఉంచినట్లయితే చాలా టేస్టీగా ఉండే మసాలా ఫ్లేవర్తో దొండకాయ లెమన్ రైస్ అనేది మనకి తయారైపోయింది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీని. కార్తీక మాసంలో వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ లేకుండా చాలా ఈజీగా మనం దీనిని ప్రిపేర్ చేసుకొని లంచ్ బాక్స్లో కూడా తీసుకెళ్ళవచ్చండి. అలాగే పిల్లలకు కూడా చాలా, ఇందులో నిమ్మకాయ రసం వేసాం కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తింటారండి. ఎందువల్లంటే నిమ్మకాయ రసం పుల్లగా ఉంటుంది కాబట్టి, అలాగే మసాలా ఫ్లేవర్ కూడా యాడ్ అయింది కాబట్టి వాళ్ళకి చక్కగా ఈ కార్తీక మాసంలో మనం నాన్ వెజ్ తినకుండానే చక్కగా ఒక మంచి మసాలా ఫ్లేవర్తోని ఈ రైస్ చేసినట్లయితే చాలా ఇష్టంగా వాళ్ళు తింటారు. అలాగే రైస్ని ఉల్లిపాయ లేకుండా కేవలం పెరుగుతో కూడా యాడ్ చేసుకొని మనం చక్కగా తినచ్చండి. డైజెషన్ కూడా చాలా మంచిది. సో మీ అందరికీ కూడా ఈ రైస్ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.